ఒకవేళ షర్మిల కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఏమో తెలియదు. నాకున్న సమాచారం అయితే ఆవిడ రాజ్యసభకి వెళ్తారు, ఇక్కడ ప్రచారం చేస్తారు, ఓట్ల శాతం పెంచుకుంటారు అనే. ఏమో అక్కడ పోటీ చేస్తే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు? మనం చూసే అక్కడ మరి కడప నుంచి అనూహ్యంగా ఒక కొత్త పేరు వస్తుంది. అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని కూడా అన్నారు. ఏమా కొత్త పేరు, ఎవరు పోటీ చేయొచ్చు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు కొంచెం పేషెంట్గా వెయిట్ చేద్దాం. రాజకీయాల్లోకి షర్మిల రావటం ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక మంచి పరిణామం. సో నా ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ పాత ఓట్లు పుంజుకుంటుంది కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్గా అది ప్రజలకి మంచే చేకూరుస్తుంది అన్న దిశగా మళ్ళీ ఏంట్రా రఘురామకృష్ణరాజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాడు అని కాదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎస్ ఓట్లు చెల్తాయన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకో రకంగా నేను నా కూటమి అయితే తెలుగుదేశం, జనసేన ప్లస్ నేను రోజు చెప్పే ఆ పార్టీ కూటమి. కానీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ఎంట్రీ ఇన్ ఏపీని స్వాగతిస్తున్నా ఫర్ ద రీజన్స్ ఐ ఎక్స్ప్లెయిన్. సో అంచేత దీనికి అపార్థాలు వెతక్కండి. నా కూటమి ఇదే అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళకి ఎదవ గాసిప్పులకి అవకాశం ఇవ్వకుండా నేనే క్లియర్గా చెప్తున్నా. సరే, రేపు పొద్దుటికల్లా ఆడదాం ఆంధ్ర విశేషాలు మరిన్ని వివరాలన్నీ తెలుస్తాయి. మరి అంబటరాయుడు గారికి టికెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నో అంటే మరి ఆయన రాలేదా? ఏదేమైనా ఆడదాం ఆంధ్ర. ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది. ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు, కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు. పొద్దునుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలనా పాలన, బాలింతల ఆలనా పాలన, మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం, మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. మరి అది ఎంతైనా అవసరం. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం. వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ కేవలం ఆడుకోవటానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు. మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎలా ₹1 జీతంతో ఆయన పనిచేస్తున్నారు, అలాగే ఏదో కొద్దిపాటి హానరోరియంతో, గౌరవ వేతనంతో మరి పనిచేస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పడం జరిగింది. వారికి ఒక 5,000 సాక్షి పేపర్ అలవెన్స్, ఇలాంటి చిన్న అలవెన్సులతో మరి వారు సామాజిక సేవలో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో మసిపూసి మారడిగా చేసి జరిపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి? సొమ్ము మందే, షోకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీది. ఏదో 5,000 చొప్పున ఇస్తున్నారు.
రాష్ట్రానికి మరి నెలకి మరి 2,70,000 మందికి 5,000 చొప్పున మరి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. కేడరా దూరం అయింది పార్టీకి. నాకు వీళ్ళు ఉన్నారనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ అంటున్నారు. ఏంట్రా అంటే మరి 5,000కి ఎందుకు చేరారో తెలియదు. మరి ఏదన్నా ఒక సంవత్సరం తర్వాత పెంచితే 5,000ని 6,000 చేస్తారు, లేకపోతే ఇంకో 1,000 కలిపి 7,000 చేస్తారు. దీనికి మరి వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 18,000 అడుగుతున్నారా వాలంటీర్లు? 16,000 నుంచి 18,000 చేయమని చెప్పి వారి సేవలకు సేవారత్న అవార్డులు లేకపోతే సేవా వజ్ర అవార్డులు సరిపో, మాకు జీతం 3.5 టైమ్స్ పెంచాలి అని చెప్పి మరి వాళ్ళ వాలంటీర్లు స్ట్రైక్ కూడా కొన్ని ప్రాంతాల్లో సమ్మె చేస్తామని అంటున్నారు. ఆశ్చర్యం, అసలు వాళ్ళకి విధులే లేవు. మరి సమ్మె ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఒకవేళ ఈ 1వ తారీఖుకి డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఆ డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉండి వీళ్ళే స్ట్రైక్ చేయమంటున్నారా? ఏమో తెలియదు. సో వాలంటీర్ బాధ్యతల గురించి మళ్ళీ ఒక్కసారి మనం పునఃసమీక్షించుకుంటే ఏంటంటే వాలంటీర్ చేసేది 1వ తారీఖు వెళ్ళి అవ్వ, ఆరబ్బా, ఆర్ తాత ఇలాంటి పదాలతో జగన్ బాబు, మీ జగన్ బాబు మీకు పంపిస్తున్నాడు అని చెప్పమన్నారు. ఇప్పుడు ప్రతి నెలకి అన్ని డైలాగులు, రొటీన్ డైలాగులు కొడుతున్నారు లేదో మనకు తెలియదు, కానీ పోయి కొట్టారే అనుకుందాం. ఇప్పుడు లేడు వాలంటీరు. ఏమవుతుంది? వాళ్ళందరికీ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళ కట్టింగ్లు ఉండవు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎలాగో లిక్కర్ కొనుక్కోరు, ఒక లిక్కర్ షాపులో తప్ప ఎక్కడైనా పేటిఎంలు ఉపయోగించుకొని ఇస్తున్నారు. ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళకి పెద్దగా ఈ లిక్కర్ షాప్తో పని ఉండదు, వాళ్ళకి అంత పెద్దగా క్యాష్ అవసరం లేదు. సో కాబట్టి వాళ్ళు దైనందిక ఖర్చుల నిమిత్తం ఎక్కడైనా కూడా కూరగాయల బండోడు కూడా పేటిఎం యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి నడిచిపోతుంది. దానికి వాలంటీర్ ఇది అవసరం లేదు. ఇక వాలంటీర్ చేసి ఇంకో పని, ఈ బియ్యం సరఫరాలో ముద్రలు వేయించుకుంటాం. దానికి ఎలాగో షాప్స్ ఆల్రెడీ ఉన్నాయి, దానివలన కూడా పెద్దగా ప్రయోజనం లేదనే ఉంది. లేదు ఇలాగే నడవాలి అనుకుంటే మరి ప్రతి వార్డులోనూ ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో 10 మంది ఉన్నారు, ఆ పర్టికులర్ వార్డు మెంబర్లో ఉన్నారు. వాళ్ళని శుభ్రంగా వాడుకోవచ్చు. ఎలాగో ప్రభుత్వం వారికి జీతం ఇస్తుంది, ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళని వాడుకుని